2050 నాటికి బ్రిటన్ ఖచ్చితంగా ముస్లిం దేశంగా మారుతుంది. యూరప్ దేశాల్లో తొలి ముస్లిం దేశం. రక్తపాత రహిత విప్లవం ద్వారా క్రైస్తవ దేశం ముస్లిం దేశంగా మారబోతుంది అన్నటువంటిది ప్రపంచ నిపుణులు చెప్తున్న అంచనాలు. ఎందుకంటే యెమెన్ నుంచి, లెబనాన్ నుంచి, సిరియా నుంచి, ఇరాక్ నుంచి, ఇరాన్ నుంచి, పాకిస్తాన్ నుంచి, ఆఫ్ఘనిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి అక్కడికి వచ్చినటువంటి ముస్లింలకి ఇచ్చిన వసతులు, ఆ వస్తువులతో వాళ్ళు అక్కడే ఎదిగిపోయినటువంటి వైనం. అదే సమయంలో వస్తువులు లేక బ్రిటన్ పౌరులు ఆర్థికంగా దిగజారిపోయినటువంటి వైనం. చివరికి సాంస్కృతికంగా వాళ్ళు చేస్తున్న దాడి, ఆ ఇంపాక్ట్ వల్ల నలిగిపోతున్నటువంటి క్రైస్తవ ఆడపిల్లలు, అటుకి మళ్ళీపోతున్నటువంటి తమ ఆడపిల్లల్ని చూసి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఆ సందర్భంగా మతం మారిన ఆడపిల్లలకు పుడుతున్న బిడ్డలు అక్కడ ముస్లిం పిల్లలుగానే మారుతారు. క్రమంగా ముస్లిం జనాభా సంఖ్య పెరుగుతుంది, క్రైస్తవ జనాభా సంఖ్య తగ్గుతుంది. అట్లాగే కామన్వెల్త్ దేశాలకు సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం అక్కడ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి స్థానిక ఎన్నికల్లో 11 నగరాలు ఇప్పటికే ముస్లింలు వచ్చిపోయినాయి. రాబోయేటటువంటి రోజుల్లో మెయిన్ ఎలక్షన్స్‌లో గూడా వాళ్ళు ఇదే విధంగా ఎంచుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి లీడర్ కావాలి గదా! ఇప్పుడున్నటువంటి లండన్ మేయర్ సాదిక్ ఖాన్ ఆ ప్లేస్‌ని ఆక్యుపై చేసుకోవడానికి చూస్తున్నాడు. బ్రిటన్ తొలి ముస్లిం ప్రధాని కావడానికి ప్రిపేర్ అవుతున్నాడు అన్నటువంటిది ప్రధానమైనటువంటి చర్చ జరుగుతోంది అంతర్జాతీయ సమాజంలో.